వాక్య భాగం గురించి ప్రార్థన చేసుకున్నామండి. మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్య భాగంలో నుంచి మేము వెళుతుండగా నీ రక్షణని జ్ఞాపకం చేసుకోబోతున్నారు. నాతో మాట్లాడి మీరే మహిమ మీ సన్నిధి మాకు తోడుగా వచ్చి నడిపింపును అనుగ్రహించండి. మీ ఆత్మను మరింత దయచేయండి. దాన్ని మేము గ్రహించుకొని మీ రక్షణని నిర్లక్ష్యం చేసుకోకుండా మేము సాగిపోవడానికి మీ కృపా సహాయం దయచేసి వేడుకుంటున్నాం. త్వరలో రానని యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నిన్ను వెదుకు వారందరూ నిన్ను కూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. మనము మహిమపరచబడాలంటే, దేవుడు మహిమపరచబడాలంటే నిత్యము మనము చెప్పుకునే విధంగా ఉండాలి. మన రక్షణ నిర్లక్ష్యం చేసుకోకుండా నీ రక్షణను ప్రేమించు వారందరూ, మనము దేవుని ప్రేమిస్తే ఆయన ఇచ్చిన రక్షణను కూడా ప్రేమిస్తాం. నిత్యము మనము జ్ఞాపకం చేసుకునే విధంగా ఉంటాం. నేను ఎదుగువారు ఆయన ఎదుగుతున్నామా, ఆయన ప్రేమిస్తున్నామా, ఆయన రక్షణ కోసం మనం చూస్తున్నామా, ఆలోచిస్తున్నామా? అసలు మనం రక్షణ పొందిన వారు నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు. కానీ ఇక్కడ చెప్పే వాక్యం ఏంది? వాక్య భాగం, నిన్ను వెతుకు వారందరూ నిన్ను కూర్చి ఉత్సహించి సంతోషించారు. అంటే రక్షణ ఆనందం వల్ల మనం ఎల్లప్పుడూ ఉప్పొంగినప్పుడే దానికి అర్థం ఉంటుంది. అలా రావాలన్న ఆశ, మనల్ని చేర్చుకోవాలన్న ఆశ కూడా ఆయనకి ఉంటుంది. ఇంకా మనం నశించిపోయే స్థితిలోనే, మనం పడిపోయే స్థితిలోనే ఉంటే రక్షణ అంటే బాప్తీసం అని మనం అనుకుంటాం. ఆ బాప్తీసం తీసేసుకొని దానిలో ఉంటే, బల్లారాధనలో పాల్గొంటే మన చాలు, అంతే. దేవునితో మనము ఎత్తబడతాం అనుకుంటాం. దేవుడు వచ్చినప్పుడు మనం ఎదుర్కోగలము అనుకుంటాం. కానీ ఆయనతో ఉత్సాహం సంతోషంతో మనం గడపాలా అంటున్నాడు దేవుడు. ఉత్సహించి సంతోషించాలంట. ఆ ఉత్సాహం మన హృదయంలో ఉంటుందా? ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా నేను రక్షింపబడి ఉన్నాను. ఈ శ్రమలు శాశ్వతమైనవి కాదు, అల్పకాలమైన శ్రమలు ఇవి. ఈ లోకం గతించే వరకే. ఈ గతించిన మరుక్షణం నేను ఎక్కడ ఉంటాను? నా తండ్రితో ఉన్నాను. ఆ రక్షణ ఆనందంలో నేను ఉంటాను. నా తండ్రితో నేను గడుపుతాను. నిత్యము ఆనందము, సంతోషము, సమాధానమే. అక్కడ ఆకలి దప్పులు లేవు, ఈ శ్రమలు లేవు, ఈ కష్టాలు లేవు, ఈ బంధాలు లేవు, బాధ్యతలు లేవు. మరి అటువంటి పరిస్థితిలో మనము ఉత్సహించి సంతోషించే వారంగా అది జ్ఞాపకం చేసుకుంటుంది. మనము ఆ రాకడలను జ్ఞాపకం చేసుకొని మనం ఆయనతో ఉంటాము, ఎత్తబడతాము, ఆయనతో కలిసి జీవిస్తాము అని మనం అనుకుంటే మనం ఏ విధంగా ఉంటాం? ఉత్సాహ సంతోషాలతో ఉంటాం. ఏదైనా మనకు ఒక నిరీక్షణ ఉందనుకోండి, రేపు ఏదైనా జరగబోతుంది, రేపు ఏదైనా మంచి కార్యం ఉంది అంటే మనం ఎంత సంతోషంగా సిద్ధపడతాం. ఈ లోకంలో ప్రతి పరిస్థితికి సిద్ధపడతాం. కానీ దేవుడు వస్తాడు, ఆయనతో మనం ఉంటాము, ఆయనతో ఎత్తబడతాము అనే ఆ ఉత్సాహం సంతోషంతో మనము కొనసాగే వారంగా మనము జీవించాలి. మన పని పాటల్లో, మన ప్రతి పరిస్థితుల్లో మనము అక్కడే నిలబడిపోతాం. ఈ రక్షణ ఆనందం అనేది మనకి గుర్తురాదు. మళ్ళీ ఆదివారం వరకు, ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అయానికి ఇచ్చిన రక్షణ కొరకు వందనాలు చెప్తాము, అంతే. బలలో పాల్గొంటాము, ఆయన స్తుతిస్తాము, ఆరాధిస్తాము, వెళ్ళిపోతాం. కానీ మన ప్రతి పరిస్థితుల్లో దేవుని మనము, ఆయన రక్షణ ఆనందం, ఆయన చేసిన త్యాగం, ఆయన చూపిన ప్రేమ, దానివల్ల మనం ఎల్లప్పుడూ స్తుతించి ఘనపరుస్తూనే ఉండాలి. ఆ ఘనపరచబడకపోతే ఆయన ఎల్లప్పుడూ ఆనందించే దేవుడు కాదు. ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఆయన ఎల్లప్పుడూ ఆనందించాలి కదా. మనమే ఒక మంచి పని చేస్తే పొగడతను కోరుకుంటాము. ఆ పొగడత ద్వారా మనం ఎంతో సంతోషిస్తాం. మరి అటువంటిప్పుడు దేవునికి మనం ఏ విధంగా కృతజ్ఞత చెల్లించాలి, ఏ విధంగా గణపరచాలి? మన క్రియల ద్వారానే కదా. ఆ క్రియ లేని విశ్వాసం మృతమైంది అంటున్నాడు కదా దేవుడు. మరి ఆ క్రియ లేకుండా మనము దేవునితో కలిసి ఉండగలం. ఆ ఉత్సాహ సంతోషం మన హృదయంలో ఎప్పుడు పొందుతూనే ఉండాలి. దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కనపరుస్తూ సాగిపోవాలి.
అప్పుడే దేవునికి ఆనందం, నా బిడ్డ నాతోనే కలిసి ఉన్నాడు, నేను ఆయనలో జీవిస్తున్నాను, ఆమెలో జీవిస్తున్నాను, నా సొత్తు నా బిడ్డ అనే నమ్మకం ఆయనకి కూడా కలగాలి. ఎందుకంటే మనం చెల్లించే కృతజ్ఞతాస్తుతుల ద్వారా. 79లో ఒకసారి చూసుకున్నామండి. 79 కీర్తన 9వ వచనం. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయండి. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మల్ని రక్షించు. పాపమును పరిహరించమంటున్నారు, బ్రతిమలాడుకుంటారు. ఎందుకంటే పాపం అనేది పక్కన పెట్టేస్తాం, ఆ పాపంలోనే వదులుతూ ఉంటాం. ఆ పాపము జ్ఞాపకం చేసుకోండి. ఒక జన్మ పాపము ఆయన రక్తం ద్వారా కడగబడుతుందేమో కానీ క్రియల ద్వారా వచ్చే పాపం అనేది మనకి ఎప్పుడు అడ్డుతూనే ఉంటుంది. అందుకని ఇక్కడ దావీదు మహారాజు, మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయండి. ఆయన నామ ప్రభావం, ఆయన ప్రభావం మన మీద ఉంటేనే మనం ఎక్కడ త్రొట్టిల్లకుండా, ఎక్కడ కృంగిపోకుండా, పడిపోకుండా, చెడిపోకుండా మనము ఆయన సన్నిధిలో నిలబడగలం. ఆయన సాక్షులుగా చివరి వరకు మనము ఆయనతో అడుగు వేయగలం. ఆయన నామ ప్రభావమే, యేసు నామములో శక్తి ఉంది. ఆ నామం ద్వారానే మనం అన్ని ఎదిరించాలి, లోకాన్ని, సాతాన్ని, పాపాన్ని. ఏదైనా మన పొరపాటున మన కళ్ళు చూసాయా, వెంటనే మనం క్షమించు ప్రభువా అని మనం అడగలుగుతున్నామా? మనమే దాని చెంతకు పోతున్నాం. ఒక పోస్టర్ చూస్తే ఈ పోస్టర్లో ఉంది కాబట్టి మనం అదంతా చూడాలా అనుకునే స్థితికి పోతాం కదా. మరి ఆ స్థితి మనకు వద్దు. ఇది పాపము, పాపంతో కూడింది, నన్ను వేరుపరిచాడు దేవుడు ఈ లోకం నుండి అని మనం ఆ పోస్టర్ చూసినప్పుడే, మన కళ్ళు పడినప్పుడే, మన కళ్ళు కప్పుకొని దాన్ని నడవలేము. కానీ ఆ నడవకుండా నడిచేటప్పుడు అవి ఏమన్నా పాపము శాపం వచ్చాయి మనకి కంటపడితే వెంటనే అయ్యా పాపంలో నుంచి తప్పించయ్యా, రక్షించయ్యా, రక్షింపబడ్డాను కదా అని అవన్నీ చూస్తే నీ రక్షణ అదే విధంగా కొనసాగుతుంది అనుకుంటారేమో. కొనసాగదు, అప్పుడే బ్రేక్ అయిపోతుంది, దేవుడు దూరం అయిపోతాడు. నేను కడిగి ప్రక్కన పెట్టుకుంటాడేమో, కానీ ఆయన సన్నిధితో మనం గడపకపోతే, ఆయన మనలో లేకపోతే, మనల్ని నడిపించకపోతే ఆ పాపం అనేది మనకి అడ్డుగా వస్తుంది. రేపు ప్రశ్నించే స్థితికి వస్తాం, నువ్వెవరో నాకు తెలియదు అనే స్థితికి వస్తాం. నీ నామమును బట్టి నా పాపములను పరిహరింపు, మమ్మల్ని రక్షింపు. ఆయన నామం ఒక్కటే మనల్ని ప్రతి విధమైన శోధన, పాపము అన్నిటి నుంచి తప్పించి రక్షించగలదు. ఆ నామంలో అంత శక్తి ఉంది, యేసు రక్తంలో అంత శక్తి ఉంది. అది మనం అనుభవిస్తున్నామా? అనుభవించి ప్రతిక్షణము వెంబడిస్తూ అడుగుతున్నామా? మనం నిర్లక్ష్యం చేస్తూ పోతాం. ఇది ఏముందిలే, చిన్నదే. ఆ చిన్నదే మనకి రేపు అడ్డుబండగా అయిపోతుంది. ఆ అడ్డుబండను తగిలించుకోవాలంటే మా రక్షణకర్తమైన దేవా, నీ నామ ప్రభావాన్ని బట్టి మాకు సహాయం చేయము, నీ నామమును బట్టి మా పాపమును పరిహరింపు. ఆయన నామంలో అంత శక్తి ఉంది, ప్రభావం ఉంది. యేసయ్య నామంలో మనం బాప్తిసం పొందాము, కానీ ఆయన త్యాగము, ఆయన అన్ని శ్రమలు ఓర్చి మన పాపాన్ని కడిగాడు. కానీ ప్రతి క్షణము కూడా మనం ఆయనే వెంబడించాలి కదా, అంతము వరకు. ఆ కృప మనకి కావాలా, తోడు ఉండాలా. తోడు లేకపోతే మనం దేన్ని జయించలేము. దేవుని నిర్లక్ష్య పెట్టేవాళ్ళు ఉన్నారేమో రక్షణ పొంది, కానీ రక్షణ పొందని వారు కూడా ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారేమో. ఆ యేసునామం అంటే అంత మధురమైనది, గొప్పది. మరి ఆ యేసునామాన్ని మనం పక్కన పెడుతూ మన కోసం లోక రక్షకుడు వచ్చాడు, మనం రేపు క్రిస్మస్ చేసుకుంటాం, కానీ ఆయన ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు అనేది మనము గుర్తించగలుగుతున్నాము. రక్షణ పొందవలసిన వారు కూడా ఇంకా సమయం తీసుకుంటూ ఉన్నారు. కానీ ఆ సమయం రానే వస్తే అప్పుడు మనకి సమయం ఉంటుందా? ఆ కడవరి క్షణం వచ్చే సమయం వస్తే ఆ ఆత్మ నశించిపోయినట్టు కాదా? మన చేతులను, మన ఆత్మను మనం సాతానికి అప్పగిస్తాము, పరిస్థితులకు అప్పగిస్తాము.
దేవుడికి ఎందుకు మనం లోబడాలి? ఆయన అంతగా ప్రేమిస్తుంటే మనం ఎందుకు ప్రేమించాం? ఆయన ఏం అడగలేదే మనల్ని, ఎప్పుడు ఏం అడగలేదే. మనము ఇస్తుంటారు మనకు పనికెళ్తాను, కానీ ఆయన అది కూడా కోరలే. సర్వ సృష్టికి ఆధారుడు ఆయన, సృష్టికర్త. మనల్ని చేసింది కూడా ఆయనే కాబట్టి ఆయనకి ఏ కావాలి? ఆయన ఆత్మ మనలో పెట్టాడు కాబట్టి, ఆత్మ దీపముగా ఉంది కాబట్టి, అది ఆరిపోకుండా ఆయన సన్నిధి చేరాలి కాబట్టి మన ఆత్మ విషయం మనం ఆలోచించము. ఎప్పుడు మన శరీర పరిస్థితే, ఆ శరీర పరిస్థితి ఒకరోజు గతించిపోతుంది. మన ఆత్మ గురించి ఆలోచిస్తున్నాము. నిత్యం అగ్నిలో కాలాలని కోరుకుంటున్నామా? అందుకని మనల్ని మనం పరీక్షించుకొని ఆయన ప్రేమకు దాసులమైదాం, ఆయన రక్షణ కొనసాగుదాం. రక్షింపబడిన వారు సిద్ధపడదాం. ఎన్ని క్రిస్మస్లు దాటిపోతున్నాయి, ఎన్ని ఈస్టర్లు దాటిపోతున్నాయి, అన్ని పద్ధతులు చేసుకుంటూ పోతాం. కానీ మనము ఎప్పుడు దేవుని ప్రేమిస్తాం? దేవుని సన్నిధిలో మనం ఆయన రక్షణ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? ఆయన రక్షణ అంటే అంత నిర్లక్ష్యమా? అంత ఉచితమైందా? ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన దేవుణ్ణి మనం కనీసం మామూలుగా ప్రేమించలేము. అయ్యా నా కోసం లోకానికి వచ్చాడు, నా కోసం దాచిన రక్తానికి వందనాలు, నన్ను ప్రేమిస్తున్నందుకు వందనాలు, నా హృదయంలోకి రా. మన ఒక్క మాటే ప్రార్థన చేసేది, మనకు ఏమి ఇవ్వనవసరం లేదు ఆయనకి. ఆయన మన హృదయంలో కార్యాలు చేస్తాడు. మనం బాప్తిసం అనుకుంటాం, కానీ బాప్తిసానికి సిద్ధపడితే చాలు అనుకుంటాం. అది సంఘానికి, సమాజానికి అవసరమైనది. కానీ మనం రక్షణ పొందాలంటే మన హృదయంలో కార్యం జరగాలి, మన పాపాలు ఒప్పుదల కావాలి. అప్పుడే మనం ఆయన సన్నిధిలో అనుభవించగలం. మన హృదయంలో ఆయన జీవించినప్పుడు ఆ సమయము దానంతట అదే మన ముందుకు వస్తుంది. అప్పుడు రక్షణ పొందగలం. ఆయన నడిపింపు లేకపోతే మనం ఏ కార్యము చేయలేము. ఆయన సెలవు ఇవ్వకపోతే ఏది అనుభవించలేము. కీర్తనలు 80వ అధ్యాయం 3వ వచనం. దేవా, చెరలో నుండి మమ్మల్ని రక్షించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. దేవా, చెరలో ఉన్న మమ్మల్ని రప్పించుము అంటే అది దేవునికి ఆ ప్రార్థన మనం చేయలేకపోతే ఆ దుష్టుని చెరలో నుంచి మనం బయటపడలేము, దాన్ని జయించలేము. అందుకని చెరలో నుంచి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయి. ఆయన ప్రకాశమైన వెలుగు మన మీద ఉదయించకపోతే మనం ఆ వెలుగులోకి రాలేము, వెలుగులో జీవించలేము, వెలుగు సంబంధం కాలేము. వెలుగు సంబంధం ఎప్పుడు అవుతాము? ఆయన ముఖ కాంతి మనపై ప్రకాశించినప్పుడే, ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు, ఆయనలో మనతో వసించినప్పుడే, అప్పుడే ఆ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో ఆ ప్రకాశమైన వెలుగులో మనము సిద్ధపడగలము, ఆయన్ని వెంబడించగలము, ఆయన రాకడలో చేరగలము. ఆ నిరీక్షణ మనకు లేకపోతే ఆ ప్రకాశమైన వెలుగు పోయి చీకటి, అంధకారము, దుష్టుని సహవాసము అది ఇష్టమా? ప్రకాశమానమైన వెలుగు ఇష్టమా? అది మనం కోరుకోవాలా? రక్షింపబడిన వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు, రక్షింపబడిన వాళ్ళు ఇంకా సమయం ఉన్నంత సాగిపోతూ ఉంటారు. కానీ ఆ వెలుగు మనకి దూరం అయితే ఆ కటిక చీకటి, అంధకారము అది శాశ్వతంగా ఉండేది. ఈ లోకము ప్రయాణము మనకిచ్చిన ఆయుష్ అశాశ్వతమైనది. శాశ్వతమైన దాని కొరకు మనం పోకపోతే, మనము నిర్లక్ష్యం చేసుకుంటూ పోతే, గమనించకపోతే ఆ సమయం అనేది రక్షణ సమయం దాటిపోతుంది. దాటిపోయిన తర్వాత అది రాదు మన చెంతకి. మనము ఆ దినాన దేవుడు వచ్చినప్పుడు మనం అరిచిన ప్రయోజనం లేదు. ఆయన ఏది చేయలేడు, దుఃఖిస్తాడు. అందరిని సృష్టించాడు కాబట్టి దుఃఖిస్తాడు, కానీ ఏమి చేయలేదు. ఎందుకంటే ఆజ్ఞ అటువంటిది, నిబంధన అటువంటిది. ఆ నిత్య నిబంధనలో మనం ఉండకపోతే మనం ఎంత ప్రయాసపడ్డా వేస్ట్.
అది అందుకనే మనము ఎల్లప్పుడూ మన దేవుని స్తుతించాలా, దేవుని కోసం ప్రయాసపడాలా, దేవుని కోసము ఎదురు చూడాలి. చూడలేనప్పుడు మనము ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాము అనేది మనకి తెలిసి వస్తుంది. 5 కీర్తనలు 119, 174. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుతున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం. చాలు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుతున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం. అంటే ధర్మశాస్త్రం అంటే మనకు అంత సంతోషంగా ఉండాలి. ఆయన రక్షణ కొరకు మిగులు ఆశపడాలంట. ఎందుకంటే లోకంలో దేని కొరకు కాదు మనము ఆశపడేది, మనము ప్రయాసపడేది కూడా దేని కొరకు కాదు, మన రక్షణ కొరకే మనం సిద్ధపడాలి. మన ఆత్మ నశించిపోకూడదని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని కోసం సిద్ధపడాలా, దేవునితో కలిసి ఉండాలా అనేది ఆశపడాలా. దావీదు మహారాజు ఆ విధంగా చేశాడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించగలిగాడు. ఆయన ఆత్మవశుడై రాసినవే ఇవన్నీ. మరి మన కోసము ఇంత వాక్యం మనకి వస్తున్నప్పుడు మనం ఎల్లప్పుడూ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? మా రక్షణకర్తవగు దేవా, యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం. ఆ ధర్మశాస్త్రం అనేది మనకి ముందు ఉంచాడు, ఆజ్ఞలనే మన ముందు ఉంచాడు. ప్రతిదీ మన ముందు ఉంచి మనం దాన్ని వెంబడించమంటున్నాడు. ఇది భారమైంది కాదు. మనం చదువుతుంటే దాంట్లో ఎంత ఆనందం, సంతోషం, సమాధానం ఉంటుందో. మనం లోకంలో కాసేపు మనుషులతో గడిపినప్పుడు సంతోషం కలగదు. ఒక కీర్తన, ఒక వాక్య భాగము ఏదో మనతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ ఒక్క మాట మనల్ని ఎంత ధైర్యపరుస్తుంది, ఎంత నెమ్మదిస్తుంది. నీ ధర్మశాస్త్రం మిగుల ఏముంది ఇక్కడ? నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం. దావీదు మహారాజు అంత సంతోషించేవాడు, ఆయన ధర్మాన్ని అంత నెరవేర్చేవాడు, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు నెరవేర్చేవాడు, ఆయన స్తుతించేవాడు, ఆరాధించేవాడు. మనం ఆ విధంగా ఉంటున్నాము. ఆదివారం అయిపోతే ఇంక మళ్ళీ మన పని పాటల్లో నిమగ్నం అయిపోయాం. కానీ ఎప్పుడు హృదయం దేవునికి సమీపంగా ఉండాలి, అంతరంగంలో నుంచి ఆయన ఆరాధించాలి. ఏ పని చేసినా, ఏది మనకి చిన్నదే వచ్చినా ఆయన్ని స్తుతించి ఆరాధించి గణపరిచే వాళ్ళంగా మనము సిద్ధపడాలి. అదొకటి జ్ఞాపకం చేసుకున్నాము. ఈ ధర్మశాస్త్రంలో ఎప్పుడు సంతోషకరంగా మనం సాగాలి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నీ కొరకు కనిపెట్టుచున్నాను, మా యందు కరుణింపుము. ఉదయకాలమున వారికి బాబుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగా ఉండు. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. యెహోవా, నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండు. ఆ ప్రార్థన ఎలా ఉందండి? ఒక మాటలో మన ఉదయకాలం ఆ ప్రార్థన చేస్తున్నాం, అయ్యా ఈరోజంతా నన్ను కాపాడు, నన్ను నడిపించు, నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. అయ్యా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఆ కనికరం లేకపోతే మనము జీవించలేము. ఆయన కనికరం లేకపోతే ఒక క్షణము దూరం అయితే దేవుని సన్నిధి మన జీవితం అంతా ఎంత ప్రయాసపడి ఎంత గొప్పగా జీవించినా ఈ లోకంలో అది వృధానే. అందుకని ఆయన కనికరంలో మనము జీవించాలి. ఆయన ఉదయకాలమున వారి బాహువుగాను, ఆపత్కాలము మాకు రక్షణాధారంగాను ఉండదు. ఆయన బాహుబలం మనల్ని రక్షించాల, ఆయన రక్షణాధారం మనకి తోడుగా ఉండాలి. అప్పుడే మనము ఏది వచ్చినా, ఏమైనా, ఏ స్థితిలో ఉన్నా మనము దేవుణ్ణి తో ఉండగలము. దేవుడు మనతో ఉండి రక్షించగలడు, నడిపించగలడు. మన హృదయాంతరంగాల్లో ఆయన ఈ పట్ల మనం లేకపోతే దేవా అంటే అప్పుడు పలుకుతాడా? మనం మొరపెడితే చేస్తాడా? అది దాటిపోయిన తర్వాత మన స్థితి నుంచి దేవుని నిర్లక్ష్య పెట్టిన ఎడల ఏ ప్రార్థన మనకి పనికిరాదు. మనము నోటి ద్వారా ఎంతో ప్రార్థిస్తాం, దేవా నా మా ప్రార్థన ఆలకించు,
నా మొర ఎందుకు ఆలకించవు, ఎందుకు చెయ్యవు, నాకే ఎందుకు సహాయం చేయవు అని దేవుణ్ణే ప్రశ్నిస్తాం. కానీ మన స్థితి ఎలా ఉన్నింది, దేవునితో సంబంధం ఎలా ఉన్నింది, దేవునికి మనం ఏం చేశాం, ఎలా ఉన్నాం అవి మనల్ని ప్రశ్నించుకో. ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రశ్నిస్తాం, దేవుణ్ణి నిందిస్తాం. మన స్థితిగతులను మనం చూసుకోవాలి. ఒకసారి ఏ స్థితిలో నేనున్నాను, ఏ విధంగా నన్ను రక్షించాడు, ఏ విధంగా నడిపిస్తున్నాడు, ఎన్ని అపాయాల నుంచి తప్పిస్తున్నాడు, ఈరోజు నేను జీవించున్నానంటే నీ కృప అని మనం చెప్పగలుగుతున్నాము. సజీవులే కదా దేవుని స్థుతించేది. మరి మృతులం అయిపోతే ఎంతమంది మరణిస్తున్నారు, ఎంత భయంకరమైన రోజులు. ఈ రోజులను బట్టి అయినా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మరణం తప్పించట యెహోవా వశం. మరి ఆయన వశంలో మనం ఉంటేనే కదా ఇవన్నీ మనకి. ఆయన ఉదయకాంతి మన మీద ప్రసరింపబడటం కానీ, ఆయన బాబు మనకి తోడుగా రావడం కానీ, ఆయన స్తుతించి గణపరిచే వరంగా, సిద్ధపడి మనం సాగే వరంగా, ఎల్లప్పుడూ మనం నిలబెట్టుకునే వరంగా ఉండాలి. దుష్టుని చేతులకు చిక్కకూడదు. అది ఎప్పుడు పడగొట్టేదానికే ఉంటుంది. హెచ్చరికలు పాటించుకోవాలా. దేవునితో మన సంబంధం కలిగినప్పుడు దేవుడు ఎప్పటికప్పుడు మనం తప్పిస్తూ హెచ్చరిస్తూ ఉంటాడు. మరి ఆయన అంతరంగంలో ఉంటేనే కదా మనల్ని హెచ్చరించేది. ఇప్పుడు ఇది నీకు కష్టము నష్టము అని చెప్పగలిగేది మనతో వసించినప్పుడే కదా దేవుడు నడిపించేది. దేవుడే మనలో లేకపోతే మనల్ని ఏం నడిపిస్తాడు? అందుకని దేవునితో సంబంధం కలిగి మనము ఉండాలి. యెషయా 51:6. ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి. అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రం వలె పాతగిలిపోవును, అందరి నివాసులు అటువలే చనిపోవుదు. నా రక్షణ నిత్యముందును, నా నీతి కొట్టివేయబడదు. ఏమని చెప్తున్నాడు దేవుడు? కింద భూమిని చూడుడి, ఆకాశం వైపు కన్నులెత్తి చూడుడి. అక్కడ ఏమన్నా ఉందా? ఏదో ఒకటి అపాయాలు జరిగేవే. క్రింద భూమిని చూడుడి, అంతరిక్షం పొగవలే అంతర్ధానమగును, అన్ని నాశనం అవుతాయని చెప్తున్నాడు దేవుడు. భూమి వస్త్రం వల్లే పాతగిలిపోవు. ఈ భూమి మీద మనం అంతా సంతోషిస్తూ ఉంటాం అన్ని విషయాల్లో, కానీ అది పాతగిలిపోతుందంట. అందరి నివాసులు అటు వల్లే చనిపోదురు. అందరూ విస్తరించే కొలది అది ఎందుకు నాశనానికి. భూమి వస్త్రం వల్లే పాతగిలిపోవును, అందరి నివాసులు అటు వల్లే చనిపోదురు. మా రక్షణ నిత్యముండును, మా నీతి కొట్టివేయబడము. మనము నీతిగా జీవించామా కొట్టివేయబడము. ఆయన రక్షణ నిత్యం ఉండేది. అందుకే రక్షణ పొందండి అని చెప్పేది. ఆ రక్షణ అంటే 3 అక్షరాల పదం అని ఎంత నిర్లక్ష్యం చేస్తామో మనం. ఆ దినాలు వచ్చినప్పుడు మనకు ఆ రక్షణ విలువ తెలుస్తుంది. ఆయనతో గడిపిన సమయం విలువ తెలుస్తుంది. ఆయన ప్రేమ ఏందో తెలుస్తుంది. ఆ సమయం చూడకముందే మనం సిద్ధపడాలి. నశించిపోకూడదు. ఆత్మకి మరణం లేదు. మనలో ఒక ఆత్మ ఉంది, ఆయన ఇచ్చిన ఆయన జీవాత్మ. ఆ జీవాత్మ జీవించే ఉండాలి కానీ నశించిపోకూడదు. అందుకు మనం సిద్ధపాటు ఎప్పుడు దేవునితో కలిసి ఉండాలి. మా రక్షణ నిత్యము ఉండను, మా నీతి కొట్టివేయబడదు. నీతి అనుసరించు వారల మా రక్షణ నిత్యం ఉండును, మా నీతి కొట్టివేయబడదు. నీతి ఎప్పటికీ కొట్టివేయబడదు. ఏ సమయమైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మనం నీతిగా ఉన్నామా దాన్ని బట్టి తీర్పు ఉంటుంది. మనం అనుకుంటాము ఎక్కడ మనల్ని ఎవరు చూశారు, మన అంతరంగంలో సత్యం ఉందా లేదా, మనం ఎవరిని మోసం చేస్తున్నాము, ఎవరిని తిట్టుకుంటున్నాము, ఎవరి మీద నిందలు మోపుతున్నాము అనేది మనకి తెలియకుండానే జరుగుతుంటాయి. దుష్టుడు అన్ని కల్పిస్తూ ఉంటాడు. ఎందుకు? దేవునికి దూరం చేయాలని. మన నీతి కొట్టివేయబడుతుంది. అప్పుడు
ఆయన నీతిలో మనం నిల్చుంటే మంచి చెడులను గ్రహించే జ్ఞానం మనకు ఉంటుంది. ఆయన నీతిని ఆధారం చేసుకొని మనకిచ్చిన ఆయన నీతి, మనలో ఏ నీతి లేదు. ఆయన నీతిని నిర్లక్ష్యం చేయకుండా మనం కొట్టివేయబడకుండా ఉండాలంటే మనం చేసే క్రియలు ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకరి వైపు వేలు చూపిస్తాం కానీ 4 వేళ్ళు మన వైపు ఉన్నాయని గుర్తించాము. మనల్ని మనం పరీక్షించుకొని మనం అడిగేస్తూ పోతే ఆయన్ని నీతిని ఆధారం చేసుకుంటే మనము కొట్టివేయబడము. ఏది భయంకరమైన స్థితులు వచ్చినా, పరిస్థితులు వచ్చినా మనం నిలిచి ఉంటాము, ఆయనతో కలిసి ఉన్నాము. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను రక్షణ పొందాను కదా, ఆ రక్షణ గర్వం. ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన గర్వం. అహంభావం అనేది పుట్టిస్తుంది సైతాను. లూసిఫర్కు ఉండేదే అహంభావం. ఆ అహంభావం వల్ల దేవుని సన్నిధి దూరమైంది. మనం కూడా ఆ లూసిఫర్ స్నేహం చేసి మనం కూడా అహంభావంతో ఉంటే ఏ పరిస్థితులైనా, ఒకవేళ దేంట్లో అయినా నేను అనేది మనలో వసిస్తే ఆ నేననేది మనకు దేవుని దూరం చేస్తుంది. ఆయన నీతి దూరం అయిపోతుంది, ఆయన ఇచ్చిన రక్షణ దూరం అయిపోతుంది. అప్పుడు మనం ఎక్కడ ఉంటాము? దాంతో స్నేహం చేసి దాని రాజ్యంలో ఉంటాం, లూసిఫర్ రాజ్యంలోనే ఉంటాం. ఆ అహంభావమే మన చెంత నుంచి దూరం చేసుకోవాలి. నేను అనేది మనం చంపేయాల. ఏ రోజు మనము దేవునికి అంటగట్టపడ్డామో ఆ నేను అనేది నాలో ఏమి లేదయ్యా, సమస్తము నువ్వు ఇచ్చిన రక్షణ, నువ్వు ఇచ్చిన ఊపిరి, నువ్వు ఇచ్చిన ప్రాణం, నువ్వు ఇచ్చిన జీవం అన్నీ నీకే అంకితమయ్యా. వాటిలో నిలిచి ఉండే శక్తి నాకు అనుగ్రహించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. మరి అటువంటిది చేయకుండా మనం ఎల్లప్పుడూ సాతానుతో సంబంధం కలిగి నేను 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 అనుకుంటే అన్నిట్లో మనల్ని అప్పుడు ఆ మన స్థితిగతి ఎలా ఉంటుంది? 2:9 కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పించును, నేను మొక్కుకొనను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించింది. ఏం చెప్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పించుదును, నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించదు. మనకి రక్షణ ఎవరి దగ్గర దొరుకుతుందండి? దేవుని యొద్దే దొరుకుతుంది. ఈ లోకంలో రక్షణ లేదు, ఆ రక్షణ అనే పదమే లేదు. ఎంతసేపు ద్వేషము, అసూయ, అన్నీ నమ్మక ద్రోహము అవే ఉన్నాయి. కానీ రక్షణ ఒక్కరి దగ్గరే. ఆ రక్షణకి పాత్రుడు ఆయన ఒక్కడే. లోకాన్ని పాపాన్ని జయించిన యేసయ్యకు ఒక్కడికే అధికారం ఉంది ఆ రక్షణ మీద. అందుకని ఆ రక్షణని నిర్లక్ష్యం చేసుకోవద్దు. మొక్కుబళ్ళు చెల్లించదని అంటున్నాడు. చెల్లింపక మానను. మనం ఏమన్నా మొక్కుకుంటేంట మొక్కుకోకుండా ఉండటమే మేలంట. మొక్కుకొని చెల్లింపకుండా ఉంటే అదొక పాపం, శాపంగా మారుతుంది. ఎక్కడన్నా ఏదైనా నేను ఇది చేయాలా, అది ఇవ్వాలా దేవునికి అనుకుంటే అది మొక్కుకున్న తర్వాత జ్ఞాపకం పెట్టుకోండి, లేదా అడిగి చెల్లించండి. అయ్యా నేను ఏమైనా నీకు వాగ్దానం చేశానా? ఆయన వాగ్దానం చేసేవాడు నమ్మదగిన వాడు, నెరవేర్చేవాడు దేవుడు. కానీ మనం వాగ్దానాలు ఇస్తాం. అయ్యా ఈ సంవత్సరం బైబిల్ పూర్తి చేస్తాను, ఈ సంవత్సరం ఇంత ప్రార్థన చేస్తాను అంటే ఆయన డబ్బులు అడగట్లేదు మనల్ని. మనం అనుకుంటామేమో ఏమన్నా మొక్కుకున్నామేమో అని, నేను ఇది పూర్తి చేస్తాను, ఈ విధంగా ఉంటాను అని అంటాం. కానీ అది ఉండవు. సంవత్సరాంతం అదే కొత్త సంవత్సరం వచ్చినా 31st నైట్ వాగ్దానాలు బలంగా చేస్తారు, వాగ్దానం తీసుకుంటారు. దేవుని వాగ్దానం నెరవేర్చబడాలంటే మనం ఆ వాగ్దానంలో నిలిచి ఉండాలి. మన వాగ్దానాలు నెరవేర్చుకోవాలి. అందుకనే జ్ఞాపకం ఉంచుకోండి. లేని ఎడల దేవుని మళ్ళా అడగండి, అయ్యా నేను ఎక్కడన్నా తప్పిపోయానా దేవా, వాగ్దానం చేసి ఎక్కడన్నా నీకు నిర్లక్ష్యం చేశానా, నాకు క్షమించు. జ్ఞాపకం చేయండి. మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు, నడిపిస్తాడు. మనం అప్పుడు ఆ త్రోవలో నమ్మకంగా సత్యంగా జీవిస్తాం, దేవుడితో సంబంధం కలిగి ఉంటాం. మీకా 7:7 చదువుదామండి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను,
రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉన్నాను. నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును. మనకు ఆ నిరీక్షణ ఉండాలి. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉన్నాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఆ నమ్మకం విశ్వాసం మనం కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడే ఆ ప్రార్థన చేయాలి. నోటి మాటలు కాదండి, హృదయాంతరంగాల్లో నుంచి వచ్చిన ప్రార్థన ఆయన అంగీకరించి ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి కూడా మనకి ఆయన తెలియపరుస్తాడు. నా ప్రార్థన అక్కడికి చేరిందా లేదా అనేది మనకి ఎన్నోసార్లు దూతల ద్వారా నీ ప్రార్థన దేవుని సన్నిధి చేరింది అనే వాక్కు ద్వారా మనం బైబిల్లో చదివినాం. మనతో కూడా మాట్లాడతాడు దేవుడు, నీ ప్రార్థన చేరింది. నేను కూడా విన్నాను ఒకసారి నాకు దర్శనంలో, నా భర్త విషయంలో నేను మాట్లాడుతుంది, ప్రార్థన చేసింది, నీ ప్రార్థన దేవుని సన్నిధి చేరింది, భయపడొద్దని చెప్పి. మరి ఆ విషయంలో అన్నీ దేవుడు మాట్లాడతాడు. మరి అందుకనే మనము యెహోవా కొరకు ఎదురు చూడాలా, రక్షణకర్త నా దేవుని కొరకు కనిపెట్టుకున్నాను. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారికి నెమ్మది సంతోషం ఉంటుందండి. మనం అందుకని దేవుని కొరకే కనిపెట్టుకొని ఈ లోకంలో దేనికోసం కాదు, ఈ మనిషి కోసం కాదు, మనుషుల సహాయం వెళ్తాం. యెహోవాను ఆశ్రయిస్తేనే మనకి అన్నిట్లో విజయం. లూకాసు వార్త 1వ అధ్యాయము 68 నుంచి 76 వరకు ఒక్కసారి చదువుకొని జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుతుంది. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుపుదు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్టు చీకటిలోను మరణ ఛాయలలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆయన ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. మనకి అరుణోదయ దర్శనము అనుగ్రహించాడు దేవుడు. పుట్టిన సమయము, మనం ఆనందించే సమయం డిసెంబర్ 25, కానీ ప్రతిసారి ఆచార పద్ధతిలో కాదండి చేసేది. మనం ఆచరణలో మనము దేవునితో కలిసి జీవించాల. అదే దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగం ఉదయించాడు. ఎందుకంటే దావీదు అంత సహవాసం చేశాడు కాబట్టి, అంత ఆరాధించాడు కాబట్టి ఆయన వంశంలో నుంచి మన కోసం రక్షణ శృంగం, మన శత్రువుల నుండి మనం ద్వేషించి వారిని అందరినీ తప్పించి రక్షణ కలుగజేసాను. దీని గురించి ఆయన ఆది నుండి మన పరిశుద్ధ ప్రవక్తల నోట కలిగించి ఎంతోమంది ప్రవక్తల ద్వారా ప్రవచనం ద్వారా నెరవేర్చబడిన ఆ కార్యం మనం జరగటం చూసామే. యేసయ్య రావటం, పుట్టుక అన్నీ చూసాము, చేస్తున్నాం, అనుసరిస్తున్నాం. కానీ యేసయ్య వస్తాడు అంటే తిరిగి ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? అదే మనం ఇప్పుడు చేయవలసింది. ఈ పరిస్థితుల్లో, ఈ కఠినమైన పరిస్థితుల్లో, ఈ భయంకరమైన రోజుల్లో మన నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేసిన మన రక్షణ నిర్లక్ష్యం చేసుకున్నట్టే. నమ్మి బాప్తిసం పొందమన్నాడు,
నమ్మని వారికి శిక్ష విధింపబడను అన్నాడు. మరి అవి మనం నెరవేరుస్తున్నామా? రక్షింపబడే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటున్నామా? లేదు, రక్షణ లేని వారు సిద్ధపడుతున్నారా? అయ్యో యేసయ్య వస్తున్నాడు, మేమేమైపోతామనే భయము మనలో ఉంటుందా? ఆయన ఎదుర్కోగలనా నేను, ఆయనతో ఉండగలనా నేను అనేది మనకి కలుగుతుందా? అది లేకపోతే ఇంకా మనము ఇంత జీవితం జీవించి వృధానే కదా. ఆ చీకటిలో బ్రతకవలసిన వారమే కదా, నశించిపోయే వారిలో చేర్చబడే వారమే కదా. అంత త్యాగం, అంత ప్రేమ ఎవరి కోసం చూపించాడు? మన కోసమే కదా. ఆయన సృజించిన మనుషుల కోసమే కదా. అందుకోసమే మనము ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి వెంబడించాలా, దేవుణ్ణి అనుసరించాలా, ఆయన ఆజ్ఞలు నెరవేర్చాలా, ఆయనతో కలిసి జీవించాలి. అదేమన్నా కష్టతరమా? మన సులువుగా దేవుణ్ణి తప్పిస్తూ నడిపిస్తున్నాడు. మరి అటువంటిప్పుడు ఎన్నో ప్రమాదాల నుంచి తప్పిస్తాడు, ఎంతో రక్షణ ఇస్తాడు, ఎంతో నెమ్మదిని ఇస్తాడు. మనలో నెమ్మది, శాంతి, సమాధానం ఉంటున్నాయంటే అది కేవలం దేవుణ్ణి బట్టే కదా. లోకమంతా ఎంతో ఎన్ని ఉన్నా ఇంకా లేని, ఎంత ఉన్నా తృప్తి లేని స్థితి. మనకి తృప్తినిచ్చింది దేవుడు. ఆ సమాధానం కోసం మనము సిద్ధపడతామండి. ఆయన రక్షణలో కొనసాగుదాం, నిర్లక్ష్యం చేయకుండా ఆయన రాకడి కొరకు కనిపెట్టుకుందాం. దేవుణ్ణి అనుదినము స్తుతించి ఆరాధిద్దామండి. దేవుడి కృపగల వాక్యం దీవించబడిన దాకా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడైన దేవ, నీ కృప కొరకు వందనాలు తండ్రి. రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటున్నాను, రక్షణ లేని వారు కూడా నిర్లక్ష్యం చేయకుండా సిద్ధపడటకు మీ కృప చూపించండి. మీరు ఆపణ అతి త్వరలో దేవా అన్ని నెరవేర్చబడుతున్నాయి, వాక్యానుసారంగా ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. ఇది గుర్తెరిగి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అంతా అనుసరించి అది పాటించి మీ ఆత్మ అడుగు జాడల్లో సాగిపోవటకు సహాయం చేయండి. మీరు రాకపోతే మేమందరూ ఎదురు చూసే బిడ్డలుగా, మీరు స్తుతించి ఆరాధించి గణపరిచే బిడ్డలుగా, మీరు కలిసి ఉండే బిడ్డలుగా మీరు సిద్ధపడటకు కృప చూపించమని వేడుకుంటున్నాం. త్వరలో రానయ్య యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.